హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రవంతి. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్. సో ఎవరైతే నా వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎక్కడ స్కిప్ చేయకుండా నా వీడియోని అయితే చూడండి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు. మీరు చూసే ప్రతి మినిట్ కూడా ఇప్పుడున్న స్టార్టింగ్ బిగినర్స్కి చాలా ఇంపార్టెంట్. లైక్ మీ ఆల్సో. నాకు ఈ వీడియోస్ ప్రతి ఒక్క మినిట్ కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళకి అనుకో ఆ ప్రాబ్లం ఉండదు. బట్ మేము స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ప్రతి మినిట్ కూడా మాకు వాల్యుబుల్గా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. అంటే అసలు అసలు యూట్యూబ్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి, అసలు యూట్యూబ్ ఆల్గారిథం ఎలా ఉంటుంది అనేది నా ఎక్స్పీరియన్స్, ఈ 2 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇదొక హెల్ప్ అవుతుంది అన్నట్టుగా నేను ఈ వీడియో అయితే చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి మనం ఒక కొత్త మెయిల్ ఐడితో మనం యూట్యూబ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్నప్పుడు యూట్యూబ్లో ఆ మెయిల్ ఐడితో లాగిన్ అయ్యి అప్పుడు ఛానల్ నేమ్ అనేది క్రియేట్ చేసుకుంటాం. సో క్రియేట్ చేసుకున్న తర్వాత సబ్స్క్రైబర్స్ అనేది మనం ఆల్మోస్ట్ అందరినీ సబ్స్క్రైబ్ చేయండి అని అడుగుతాం. యాక్చువల్లీ నేను కూడా స్టిల్ ఇప్పటికి కూడా అడుగుతాం, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అని చెప్పి. సబ్స్క్రైబర్స్ ఆటోమేటిక్గా పెరుగుతారు. మన కంటెంట్ కనుక కంపల్సరీ బాగుంటే ఆటోమేటిక్గా పెరుగుతారు అన్న విషయం నాకు మెల్లమెల్లగా అర్థమవుతుంది. సో ఇక్కడ సబ్స్క్రైబర్స్ అనేది పాయింట్ కాదు. అసలు ఫస్ట్ మానిటైజేషన్ అవ్వాలి అంటే, లైక్ యూట్యూబ్ మానిటైజేషన్ మనకి రెవెన్యూ స్టార్ట్ అవ్వాలంటే ఫస్ట్ యూట్యూబ్లో కొన్ని యూట్యూబ్ మనకి రెవెన్యూ స్టార్ట్ అవ్వాలంటే యూట్యూబ్ నుంచి కొన్ని పర్మిషన్స్ ఉంటాయి. మనం యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మాకు రెవెన్యూ అయితే స్టార్ట్ అవ్వదు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు 2025 రూల్స్ ప్రకారం ఫస్ట్ 500 సబ్స్క్రైబర్స్ అండ్ 3000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవుతే మనకి సూపర్ కాయిన్స్ లైక్ ఫ్యాన్ పేజ్ అలాంటివి ఎలిజిబిలిటీ క్రియేట్ చేస్తుంది. కానీ మెయిన్ మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవ్వాలంటే 4000 వాచ్ అవర్స్ అండ్ 1000 సబ్స్క్రైబర్స్ అవుతే కానీ మానిటైజేషన్ అనే దానికి మనం ఎలిజిబిలిటీ అవ్వదు. అసలు ఈ 4000 వాచ్ అవర్స్ మనం ఎలా తీసుకురావాలనేది మెయిన్ అసలు. ఎందుకంటే అంత చిన్న విషయం అయితే కాదు. మనం వీడియో అప్లోడ్ చేసిన వెంటనే గంటలు చూసేసి మన కోసం టైం అయితే ఏం చేయరు. మనం వీడియో అప్లోడ్ చేసామంటే ఒక 10 minutes వీడియో అప్లోడ్ చేసామంటే యావరేజ్ వ్యూ డ్యూరేషన్ గట్టిగా అంటే 2 to 3 minutes. అలా ఎంతమంది చూస్తే అలా ఎన్ని అవర్స్ అవుతుంది అన్నది మనం అనలైజ్ చేసుకోవాలి. సో సింపుల్ ఎగ్జాంపుల్, నా దాంట్లో చెన్నై షాపింగ్ మాల్ది వీడియో చాలా ఫాస్ట్గా 7500 మెంబర్స్ చూశారు. యాక్చువల్లీ నాకు అంత సబ్స్క్రైబర్స్ కూడా లేరు, కానీ చూశారు. ఎందుకంటే వాళ్ళకి కంటెంట్ యూస్ఫుల్ అయ్యింది అనుకుని వాళ్ళు అందులో క్లిక్ చేయడం వల్ల అది నాకు రేజ్ అయ్యి ఆల్మోస్ట్ 400 వాచ్ అవర్స్ దానికే వచ్చింది నాకు. సో ఏదైతే మనకి ఫాస్ట్గా మనం లాంగ్ లెంత్ వీడియోస్ చేసుకుని వెళ్ళాం మనకు అట్లీస్ట్ అందు నుంచి ఒక 10 hours 20 hours అన్నా మనకి యాడ్ అవుతూ ఉంటాయి. సో డైలీ ఒక వీడియో ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ వీడియో ఎలాంటి క్వాలిటీ ఆఫ్ కంటెంట్ ఇస్తున్నాం అన్నది కూడా మెయిన్ ఇంపార్టెంట్. క్వాలిటీ ఆఫ్ కంటెంట్ మేజర్గా యూట్యూబ్ 4000 అవర్స్ అవ్వాలంటే 4 things అనేది ఇంపార్టెంట్. అవి ఏంటంటే, ఫస్ట్ థింగ్ క్వాలిటీ ఆఫ్ కంటెంట్ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ లాంగ్ వీడియోస్ ఉండాలి. ఆ లాంగ్ వీడియోస్లో కూడా మనం మాట్లాడే విధానంలో కూడా ఉంటుంది అని మెయిన్ థింగ్ అది. సో వ్యూయర్స్ మన మాట్లాడే విధానాన్ని యాక్సెప్టెన్సీ చేసుకుని ఓన్గా ఫీల్ అయినప్పుడే మన ఛానల్ అనేది గ్రోత్ కనిపిస్తుంది. సో వాళ్ళు మనల్ని ఓన్ చేసుకోనంతసేపు కూడా మనం ఎంత కష్టపడినా సరే ఏం ప్రాఫిట్ అనేది ఉండదు, లైక్ గ్రోత్ అనేది కనిపించదు. అదొకటి నేను గమనించాను. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఫాస్ట్గా అవర్స్ అవ్వాలంటే అలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ చేయాలి. చెప్పాను కదా, ఈ పాయింట్స్ మెయిన్. మనకి 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి, 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి. ఆ తర్వాత రెవెన్యూ అనేది స్టార్ట్ అవుద్ది. రెవెన్యూ కూడా వెంటనే ఏం వచ్చేయదు. 1000 సబ్స్క్రైబర్స్ అయ్యాక 4000 వాచ్ అవర్స్ అయ్యాక అప్పుడు యూట్యూబ్ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఒక ఫామ్ ద్వారా ఫిలప్ అయ్యి అదొక 3 monthsకి జరిగి అన్నీ కూడా అనలైజ్ చేసి అంతా కరెక్ట్ వేలో ఉందా లేదా అన్నది చెక్ చేసుకుని అప్పుడు మనకి ఎలిజిబిలిటీ అనేది చూపిస్తుంది. అప్పుడు ఎన్ ఆప్షన్ అనేది మన వైటీ స్టూడియోలో యాడ్ అవుతుంది అనమాట. సో 4000 వాచ్ అవర్స్ అవ్వాలి కదా. 4000 వాచ్ అవర్స్ అంటే నేను ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 2 months అయింది. 31 వీడియోస్ ఈ రోజుతో కలిపి 31 వీడియోస్కి నాకు 840 hours వచ్చింది.
ఒక్కొక్క వీడియో ఫాస్ట్ వ్యూస్ ఉంటుంది, ఒక్కొక్క వీడియో అసలు వ్యూసే ఉండవు సరిగ్గా. నాది ఆల్మోస్ట్ అన్నీ కూడా 500+ బాగా 3 వీడియోస్ ఎక్కువ వాచ్ అవర్ వచ్చింది, మిగతావన్నీ 20, 30 అక్కడతోనే ఆగిపోయినాయి. అందులో నెంబర్ 1 వచ్చి ఫస్ట్ నా కైలాస్ గౌరీ నోముది, అండ్ నెంబర్ 2 ఇప్పుడు చెన్నై షాపింగ్ మాల్ అండ్ చెన్నై షాపింగ్ మాల్ పార్ట్ 2. ఈ 3 వీడియోస్ కూడా మంచి వాచ్ అవర్స్ వచ్చినాయి నాకు. సో వాచ్ అవర్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి మనం. రోజుకి ఒక వీడియో మస్ట్ పోస్ట్ చేయాలి. అది వ్యూస్ వచ్చినా రాకపోయినా అట్లీస్ట్ ఒక 1 అవర్ యాడ్ అయినా సరే మనకి అవర్స్ అనేవి యాడ్ అయినట్టే. సో అందుకే డైలీ ఒక 1 వీడియో అనేది అప్లోడ్ చేయాలి, అప్పుడే ఫాస్ట్గా రీచ్ అవుతాం అనమాట. ఎందుకంటే మానిటైజేషన్ అయ్యిందంటే మనకు ఒక మోటివేషన్లా ఉంటుంది. సో నాకు కూడా అంతే, ఎప్పుడెప్పుడు వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యి మానిటైజేషన్కి ఎలిజిబిలిటీ అవుతానా అని వెయిట్ చేస్తాను. బికాజ్ మనకి పుషప్ ఇచ్చినట్టు ఉంటుంది. లైక్ సబ్స్క్రైబర్స్ని కూడా అదే అడుగుతూ ఉంటాం, లైక్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అని చెప్పి మన వే నుంచి మన ఇంట్రో ఇంపార్టెంట్, లైక్ ఇలా అన్నీ కూడా. సో నెగిటివిటీని అనేది పక్కన పెట్టేసుకుని మనం ఏమనుకుంటున్నామో ఫస్ట్ అనేది ఇంపార్టెంట్. ఈ యూట్యూబ్లో వచ్చాక స్టార్ట్ చేశాక అనేది నా మెయిన్ కాన్సెప్ట్. నేనైతే అదే ఫాలో అవుతున్నాను. సో కంపల్సరీ 2 months ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. నిజంగా చిన్న విషయం అయితే కాదు. 2 monthsలో నేను 840 వాచ్ అవర్స్ అనేది నా పరంగా. ఏమో ఇంకా ఫాస్ట్ కూడా కొంతమందికి అయిపోవచ్చు వాళ్ళు చేసే వీడియోస్ బట్టి. సో నేనేంటంటే నేను ఫ్యామిలీ మెయింటైన్ చేసుకుని, వర్క్ మెయింటైన్ చేసుకుని, అన్నీ చేసుకుని కంటెంట్ క్రియేట్ చేసుకోవడానికి నాకు కొద్ది టైం పట్టడం వల్ల సో నాకు వాచ్ అవర్స్ అనేది కొంచెం మెల్లగా ఉంది. అండ్ సబ్స్క్రైబర్స్ కూడా 556 ఉన్నారు. సో సబ్స్క్రైబర్స్ ఆటోమేటిక్గా పెరుగుతారో నాకు ఆ హోప్ ఉంది. సో నా వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యేసరికి కంపల్సరీ సబ్స్క్రైబర్స్ పెరుగుతారని నాకు హోప్ అయితే ఉంది. సో ఈరోజు నేనైతే ఈ విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. సో యూట్యూబ్ స్టార్ట్ చేయాలన్న వాళ్ళకి మెంటలీ చాలా స్ట్రాంగ్గా ఉండాలి, లైక్ పేషెన్సీ ఉండాలి. ఓకే అవుతుంది అని. మనం 1 స్టెప్ బ్యాక్ వేసామంటే పక్కా అది కొలాప్స్ అయిపోద్ది. నేను ఏం కంటెంట్ చేయాలని ఆలోచించడంలో చాలా టైం వేస్ట్ చేస్తున్నాను. ఈసారి అలా కాదు, ప్రతిరోజు ఒక్కొక్క వీడియో పోస్ట్ చేయాలని కన్ఫామ్గా ఒక షెడ్యూల్ అయితే పెట్టుకున్నాను. సో ఆ విధంగానే నేను పోస్ట్ చేస్తాను. ముందు మీరే చూస్తారు ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ నేను వస్తుందో. సో కంపల్సరీ నేను 1000 సబ్స్క్రైబర్స్ అయ్యాక, 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యాక, మానిటైజేషన్ ఎలిజిబుల్ అయిన తర్వాత కంపల్సరీ దీని గురించి ఒక వీడియో మళ్ళీ చేస్తాను. వివరంగా వాట్ ఈజ్ వాట్ అని పిన్ టు పిన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఎలా మనం జనరేట్ చేయాలి ఇవన్నీ కూడా ప్రతిదీ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మెయిన్ ఇప్పుడు నేను తీసుకున్న కాన్సెప్ట్ ఓన్లీ వాచ్ అవర్స్ కోసం కాబట్టి. సో వాచ్ అవర్స్ కనుక 4000 అవ్వాలి ఫాస్ట్గా అంటే కనుక లాంగ్ వీడియోస్ని ప్రిఫర్ చేయండి. లాంగ్ మీన్స్ 10 to 15 ప్రాబ్లం ఏం లేదు. నేను చేసిన అనలైజింగ్ ప్రకారం మనం 4 to 5 minutes పెట్టేదానికంటే 1 to 15, 20 minutes పెట్టామనుకో, అట్లీస్ట్ వాళ్ళు స్కిప్ చేస్తూ చూసినా ఒక 30 seconds అలా చూసుకున్నా ఒక యావరేజ్గా ఒక 3 minutes అన్న ఒక పర్సన్ చూస్తారు. సో అలా నేను ఒక అనలైజింగ్ అనేది వేసుకుంటున్నాను అనమాట. సో మీరు కూడా ఆలోచించండి. ఇప్పుడు మనమే వేరే ఒకరి వీడియోస్ చూస్తాం, మనం నచ్చిన దగ్గర మనం ఆగిపోతాం. సో నచ్చిన దగ్గర స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో యాజ్ నా వీడియో కూడా అలాగే జరగచ్చు కదా. సో అందుకే నేను లాంగ్ లెంత్ వీడియోస్కి అయితే ప్రిఫర్ చేస్తున్నాను. సో లాంగ్ లెంత్లో యావరేజ్ వ్యూ డ్యూరేషన్ మ్యాక్సిమం 3 minutes లేదా 4 minutes ఉన్నా చాలు. ఒక 1000 members చూసినా నాకు ఈజీగా వాచ్ అవర్ అనేది గెయిన్ అవుద్ది. సో నేను ఆ మైండ్ సెట్తో లాంగ్ వీడియోస్ చెయ్యండి ప్రిఫర్ చేస్తాను. లాంగ్ వీడియోస్ అయితే అట్లీస్ట్ ఎంతో కొంత మనకి వస్తుంది అనమాట. సో లాంగ్ వీడియోస్ ప్రిఫర్ చేస్తే మనకు వాచ్ అవర్స్ ఫాస్ట్గా అవుతాయి. షాపింగ్ వీడియోస్ లైక్ మన జనరల్లీ టాపిక్స్ కన్నా షాపింగ్ వీడియోస్, కలెక్షన్స్ ఒక్కొక్క వీడియో గ్రోత్ ఉండదు. లైక్ నా సిల్వర్ కలెక్షన్ వీడియో నేను చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అది అసలు వ్యూస్ సరిగ్గా రాలేదు. ఇంప్రెషన్ అనేది కూడా ఫస్ట్ యూట్యూబ్ సరిగ్గా ఇంప్రెషన్ కూడా క్రియేట్ చేయలేదు. సో అందుకే అనుకున్నవన్నీ ఏమి ఉండదు. అన్ఎక్స్పెక్టెడ్గా చెన్నై షాపింగ్ మాల్ అనేది 370 వాచ్ అవర్స్ వచ్చింది. సో అలా అనమాట. ఏ వీడియో త్రూ వెళ్తుంది అన్నది తెలియదు, ఎలా లైక్ చేస్తారో వ్యూవర్స్ అన్నది కూడా తెలియదు మనకి. సో అందుకే ఏదైనా సరే ఒక క్వాలిటీ ఆఫ్ కంటెంట్ని క్రియేట్ చేయండి. మ్యాక్సిమం లెంత్ వీడియోస్ పెట్టుకుంటే మనకి యావరేజ్గా ఏదో ఒక 2 minutes 3 minutes అన్న స్కిప్ చేయకుండా చూస్తారు కాబట్టి సో లాంగ్ వీడియోస్ ప్రిఫర్ చేయడం బెస్ట్. షార్ట్స్ కూడా అంత ఏం ఉండదు, బికాస్ షార్ట్స్ వీడియోస్వి మనకేం మానిటైజేషన్కి ఎలిజిబిలిటీ చూపిదు. సో స్టార్టింగ్ ఎప్పుడు షార్ట్స్ మీద ఫోకసింగ్ అనేది కరెక్ట్ కాదు అని నా ఫీలింగ్, నా వే ఆఫ్ ఫీలింగ్ అంతే. సో ఇదండి
మీకు ఏమైనా నిజంగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక చాలా టెక్ ఛానల్స్ ఉంటాయి. అందులో మధు టెక్ ఛానల్ అని చెప్పి ఒక అక్క చేస్తున్నారు. ఆమె పిన్ టు పిన్ చాలా వివరంగా, నెమ్మదిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. నేను ఆమెనే ఫాలో అవుతున్నాను. సో, ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఆమెని అప్రోచ్ అవ్వచ్చు. సో, అది. అందుకనే వాచ్ అవర్స్ కోసం నేను చెప్పాలి అనుకున్నాను. లాంగ్ లెంత్ వీడియోస్ చేస్తే కనుక పక్కాగా మనం సక్సెస్ అవుతాం. కాకపోతే లెంత్ మరీ ఇయర్స్ అయితే కాదు. వితిన్ పాండమిక్ ఈ టైంలో అవితే బాగుంటుందని నా టార్గెట్. ఫిబ్రవరి లోపు 4000 వాచ్ అవర్స్ అనేది నేను కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాను. బై గాడ్ గ్రేస్ అవుతే ఉగాదికప్పుడు నేను మళ్ళీ మీ ముందు ఈ వీడియోతో వస్తాను. కంపల్సరీ నా సక్సెస్ని మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే నా వీడియోస్ అన్ని చూస్తూ ఉండండి. మీరు చూడడం వల్లే నా గ్రోత్ అండ్ నా యూట్యూబ్ ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది. ప్రతిదీ మీ మీదే డిపెండ్ అయి ఉంది. సో, అందుకే మిమ్మల్ని ప్రతిసారి రిక్వెస్ట్ చేసుకున్నాను. మీరు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొక 4-5 మెంబర్స్కి యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది. ఈ విషయం చాలామందికి తెలియదు. లైక్ చేయమని ఎందుకు అడుగుతారా అన్నది నాకు రీసెంట్గా నేను తెలుసుకోక దాని అర్థమైంది. ఎందుకంటే ఒక లైక్ వల్ల అంత హెల్ప్ అవుతుంది అనమాట. సో, ఒక లైక్ చేయడం వల్ల ఇంకొక 10 మందికి ఈజీగా 10 మందికి సజెస్ట్ చేస్తుంది అనమాట. యూట్యూబే సజెస్ట్ చేస్తుంది ఆటోమేటిక్గా. సో, ఆ లైక్ వెనక ఇంత ఉందనమాట. సో, అందుకే అండి. ప్లీజ్ మీరు ఇలానే వాచ్ చేస్తూ ఉండండి. అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు కూడా కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి.